ఇక్కడికి విచ్చేసిన కామ్రేడ్స్ అందరికీ విప్లవాభివందనాలు. శంకరన్న అంటే మన విప్లవ గురువు. అసలు అంటే మనము ఉన్నా లేకపోయినా కొన్ని సంవత్సరాల వరకు ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు అన్నది. ఇప్పుడు అరుణక్క చెప్పినట్టు జగ్గన్న చెప్పిన దాంట్లో మొత్తం మేము జగ్గన్నతో ఉన్నాం కాబట్టి అంత వచ్చేసింది. అయితే ఇప్పుడు మేము ఉద్యమంలో పనిచేసినప్పుడు ఆడవాళ్ళు ఏంటిది అనే దాన్ని చూస్తే చాలా ఏం చేయలేరు, బలహీనులు అలా ఉంటారు, ఏం చేయలేరు అనే టైంలో శంకరన్న అంటే అందరినీ సమానంగా చూసేది. మీరు ఆడవాళ్ళు కాబట్టి చేయలేరు అనేది అన్యాయం లేదు. నేను జగ్గన్నతోటి పార్టీలో ఉద్యమంలో పుట్టిన, కానీ ఉద్యమం అంటే ఏంటి నాకు జీరో నాలెడ్జ్, ఏం తెలియదు. అసలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అని తెలియదు. జగన్ ఊర్లోకి పోయేది, అందరు పిలిచేది, భూముల గురించి మాట్లాడేది, ఇక అదే ఉంటుంది కావచ్చు, ఇంతే ఇట్లానే నడుచుకుంటూ వెళ్ళాలి కావచ్చు, ఇంతే ఉంటుంది కావచ్చు. ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ, పంచాయతీలు చేస్తూ, భూములను పంచుతూ ఇవే ఉంటాయి కావచ్చు అనుకునేదాన్ని. తర్వాత అందరూ కాంగ్రెస్ దళాలన్నీ కలిసినాక సమావేశంలో మాకు అప్పుడు శంకరన్న పరిచయం. అప్పుడు చూసిన అన్నయ్య ఇంత బక్కగా ఉన్నాడు, అడవిలో నడుస్తారు, అసలు అన్న ఎవరు అసలు తెలియదు అప్పుడు శంకరన్న అంటే. కాకపోతే ఒక టెంట్ ఉండే, దాంట్లో కూర్చొని బుక్స్ చదువుకుంటూ అట్లా ఉండే. ఆ టైంలో తర్వాత అందరం మాట్లాడిన తర్వాత శంకరన్న వచ్చి స్పీచ్ ఇచ్చిండు. అసలు ఇప్పటికీ చెవులలో అలా గుర్తుండిపోయింది అనమాట. ఆ ఉద్యమం అంటే ఏంటిది, దీంట్లో మనం ఎట్లా పనిచేస్తున్నాం, తర్వాత మనం ఇంకా ఏం చేయాలి అనేది శంకరన్న స్టార్ట్ అయింది. నాకైతే నా లైఫ్లో నేను శంకరన్న సాహిత్య పరంగా అన్న వచ్చిందంటే ఒక లైబ్రరీ, అన్న రాసిన బుక్స్ అన్న చదివి ఇట్లా బుక్స్ ఇచ్చేసి ఇవి చదవండి, మీకు కింద ఉన్న కామ్రేడ్స్ నేర్పించండి అని చెప్పి ఫస్ట్ చెప్పింది అన్ననే. బుక్స్ ఫస్ట్ సాహిత్యం, మనకంటే ముందు జరిగిన పోరాటాలు ఏంటి, తర్వాత మనం ఏం చేయాలి, అడవిలో ఉండి మనం బయట ప్రపంచం గురించి తెలియకపోయినా ఈ బుక్స్ సాహిత్యం ద్వారా మనం తెలుసుకోవాలి అని బుక్స్ తీసుకొచ్చి ఇచ్చింది అన్ననే. అసలు అన్న వస్తున్నాడంటే ఇది చాలా బుక్స్ వస్తాయి చదవాలి అని. సీతక్క దగ్గర బుక్స్ ఉండేది, ఆ బుక్స్ తీసుకునేది, నేను చదివేది. తర్వాత అదే ఏంటిది ప్రశ్న జవాబు లాగా అన్ని ఆ బుక్ లో ఏమేమో సారాంశం ఉన్నదో అదంతా రాసి మళ్ళీ తర్వాత మా కింద వాళ్ళకి చెప్పి కాంగ్రెస్ చెప్పి వాళ్ళ ద్వారా ఏం అర్థమైంది అదేం చెప్పేది. అయితే శంకరన్న బుక్ ఇచ్చేది, మళ్ళీ తర్వాత కలిసినప్పుడు విజయానికి ఏం అర్థమైంది అందులో చెప్పు అనేది. అన్న అంటే కొంచెం అమ్మో అన్న వచ్చిండు అనే ఒకటి ఉండేది. తర్వాత బుక్ గురించి మాత్రం అన్న అడిగిన దానికి నాకు ఇంత అర్థమైందన్న, ఇది చేసిన, ఇది చదివినా, ఇక్కడ వరకు అన్ని మొత్తం అండర్గా లైన్ చేసుకొని ఇది అర్థం కాలేదన్న అంటే వివరంగా చెప్పేవారు. అయితే ఇక్కడ సీతక్క ఫస్ట్ కమాండర్ గా చేసింది అది శంకరన్న. మహిళా కామ్రేడ్ ని గుర్తించి మరి కమాండర్ గా ఇక్కడ ఫస్ట్ సీతక్కని చేసింది. తర్వాతకి నాకు ఒక వాచ్ తీసుకొచ్చి ఇచ్చింది అన్నను. నాకు అన్న గురించి మాట్లాడుతుంటే అన్ని అది గుర్తుకొచ్చేసి నేనేం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. వాచ్ ఇస్తే మాకంటే పెద్ద లేడీ కమాండర్ ఉంటారు కదా, 30 మంది తలలు కలిసి ఉన్నా 3 చిగలు కలిసి ఉండవు అనే మాట కరెక్ట్. అడవిలో కూడా అదే ఉండే. ఏంటంటే ఈమెని వచ్చి ఒక 2 సంవత్సరాల అవుతుంది, ఆమెకు అప్పుడే వాచ్ ఇచ్చి డిప్యూటీ కమాండర్ ఎట్లా చేసిండు అని చెప్పేసి ఒక బాధ తీసుకొచ్చి అట్లా నాతో మాట్లాడకుండా ఉండేటోళ్ళు. వాళ్ళ అయితే వాచ్ తీసుకొని జరిపేసుకునే నేను, ఈ అమ్మ వీళ్ళతో ఎందుకు అని చెప్పేసి. అయితే ఇక్కడ మన జనశక్తి పార్టీలు అప్పుడు కమాండర్స్ లేడీ కమాండర్ గా మనను జనాలకు పరిచయం చేసిందే శంకరన్న. అంటే మనకు ఎంత ప్రత్యేకత అంటే మనం గుర్తించాలి అనేది శంకరన్నలో అన్ని రకాల క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరితోటి ఎలా ఉండాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరితో ఎలా చూడాలి అని చెప్పేసేది అన్న తర్వాత ఎవరైనా. ఆ తర్వాత నేను డిప్యూటీ కమాండర్ సీతక్కకు డిప్యూటీ కమాండర్ గా ఉన్నా. ఆ తర్వాతకి మళ్ళీ నేను ఇదే ఏరియాలో కమాండర్ గా చేసినప్పుడు ఇక్కడ స్తూపం నిర్మించడం మా సీతక్క నేను ఉన్నప్పుడే మా ఆధ్వర్యంలో ఈ స్తూపం. తర్వాత సమ్మన్న, ఇక్కడ వీరసామన్న, భీమన్న, ఇంకా వెంకన్న వీళ్ళందరూ వాళ్ళ సహకారంతో ఇక్కడ స్తూపం నిర్మించడం అయింది. ఇప్పుడు అనిపిస్తుంది ఈ స్తూపం చూస్తుంటే మనం అప్పుడు ఏం చేసినాం అనేది కాదు, మనకు ఒకటి గుర్తుగా ఒక స్తూపం అన్న గుర్తు అని మనం గుర్తుగా ఉంచగలిగాం ఇక్కడ అనేది. అది శంకరన్న అంటే అది. అసలు అన్న ఎంత అంటే మనం ఏదో సాధించడం ఇట్లా అని కాకుండా
ఎంత అంటే సింపుల్గా ఉండేవారు అన్నట్టు అన్న. నడవడం కూడా ఇప్పుడు అరుణకు చెప్పింది కదా, అంత కాళ్ళు స్ట్రాంగ్గా అట్లా వేయకుండా మెల్లగా అన్న నడిస్తే చీమకు కూడా ఆని కలగకుండా అంత నడిచేవారు. అయితే మేము అన్న ఒక టీంలో ఒక ఏరియా దళంలో ఉన్నప్పుడు అక్కడ వేరే విప్లవ పార్టీకి మన పార్టీకి దాడి జరిగింది. ఆ దాడిలో అసలు నేనంటే నాకు బుల్లెట్స్ మనం ఏంటంటే మనం కాపాడుకోవడం కోసమే మనం వాడాలి, ఎక్కువ వేస్ట్ చేయొద్దు. అలాంటి టైంలోని నన్ను కలవనిస్తారా అని చెప్పేసి ఇట్లా అనుకున్నా. అయితే శంకరన్న మా వెనకాలే ఉన్నాడు, విజయ నువ్వు ఫైర్ చేయి, నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, వాళ్ళు కాల్స్తూనే ఉన్నారు. అప్పటికి వాళ్ళ దగ్గర మిషన్ గన్నులు అంటే ఎస్ఎల్ఆర్ అవన్నీ ఉన్నాయి, టపటపడగా కాల్స్తూనే ఉన్నారు. ఇంకా నేను అప్పుడు ఇంకా సభ్యురాలనే, నువ్వు కాలు ఎందుకు చూస్తున్నావు అని అంటే అమ్మయ్య నాకు ఇంకా ధైర్యం వచ్చేసింది, అన్న పర్మిషన్ ఇచ్చింది కదా అని చెప్పేసి ఇంకా మనం అంటే కాల్చుకున్నాను, అట్లా కాల్చిన అన్నాడు. ఓకే, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఊళ్ళోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు, తర్వాత సభ్యులతో ఎలా కలిసి ఉంటారు అనేది ప్రతిదీ అన్న వినినట్టే అనిపించేది, కాకపోతే వినేది అట్లా అంత ఇక్కడెక్కడో దూరంగా ఉండి మేము మాట్లాడుకున్నా కూడా మీరు ఇందాక ఏం మాట్లాడిందని అని మళ్ళీ చెప్పేది అనమాట. అంత షార్ప్గా అన్న ఆలోచన అన్నీ కూడా. అయితే ఒకసారి ఎండాకాలం అన్న మాతోటే ఉన్నారు, లాస్ట్కి అన్న అడవి నుంచి వెళ్ళేటప్పుడు కూడా మా టీం తోటే ఉన్నారు అన్న. అన్న అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు ఊర్లో, తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు, అంత అడిగంతా కాలిపోయి కాళ్ళకు మట్టి బూడిద అదంతా అంటే చిన్న చిన్న దోమలు ఈగలు మరి చెమటకు వచ్చేసి అసలు వచ్చేస్తాయి. అలాంటి టైంలో అన్న మాతోటే ఉన్నాడు. అప్పుడు తాగడానికి కూడా మంచినీళ్ళు లేవు, ఎక్కడో లోతు మొత్తం వాగులో తాగుకొని దాంట్లో మురిగిపోయిన నీళ్ళు వడబోసుకొని అలా తాగిన అన్న కూడా మాతో పాటు. అసలు ఆయన అన్నం ఎంత గింత తినేది, అందులో కూడా కారం పచ్చడ ఇవే అంత మొత్తం అన్నం. మనకు రాజకీయ యోధుడు, రథసారథి. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మన విప్లవాన్ని ఎలా కాపాడుకుందాం, తర్వాత అన్ని పార్టీలు చీలిపోయినా ఏం చేసినా కూడా అన్న ఆశయాలు మాత్రం ఎప్పటికీ కొత్తగానే ఉంటాయి. అసలు అన్న చనిపోయిందా అని అనిపిస్తుంది. ఇప్పటికీ అన్న మాట్లాడిన మాటలు అన్నీ కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇంకా మనము ఆయన చనిపోయిన చూడలేదు కాబట్టి అన్న బ్రతికున్నట్టే అనిపిస్తుంది. అన్న ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలంటే ఫస్ట్ మనం ఏంటి, మనం జనాలకు ఏం చెప్తున్నాం, మనం పార్టీగా లేకపోయినా కూడా మన తరపున నైతికంగా మనం ప్రజలకు ఎలాంటి హాని కలిగించొద్దు. నీకు ఓపిక ఉంటే, నీకు ఏమైనా సాయం చేయాలనుకుంటే ఎదుటి వారికి సాయం చేయాలి. అలా మనం ఎందుకంటే శంకరన్న మనకు నేర్పించిన అటువంటి వాటిని చూస్తే వాటి కట్టుబడి ఉంటే మనం ఎవరిని కూడా నైతికంగా ఎవరితోటి మాటలు పడకుండా ఆయన విలువలు కాపాడాలి, అలా చేయాలి అంతే. కానీ మనకి ఇష్టం వచ్చినట్టు ఉండదు. మనం ఏ పార్టీలో పర్వాలేదు, శంకరన్న ఉన్నప్పుడు ఒక పార్టీ ఉండే, తర్వాత అలా అయిపోయింది. కానీ అంత శంకరన్న ఆశయాలను మనం సాధిస్తామని అన్న శంకరన్న ఆశయాలు సాధించడానికి ఇప్పుడు మనం తుపాకు పట్టుకొని అడిగి పోలేం. కానీ అన్న మాటలు మాత్రం మనం గుర్తుపెట్టుకొని అవే ఆయుధాలలాగా మన జనాలు ఉన్నప్పటికీ మనం వాళ్ళకు మనం చెప్పేది అన్న మాటలాగానే ఉండాలి. మనకు నచ్చినట్టు మనం ఉండొద్దు మనం అంతే. అట్లా మనం నేర్చుకున్నాయి మనం ఎప్పటికీ మర్చిపోద్దు. మన గురువు మనకు నేర్పించిండు అని అంటే మనం అవి ఎప్పటికీ మనం చనిపోయేదాకా కూడా మనం మర్చిపోవద్దు. మనకు, మన పిల్లలకు, సమాజానికి మనం హాని కలిగించకుండా ఉంటే ఓకే. ఏంటంటే ఫలానా సభ్యులు వాళ్ళు ఫలానా శంకరన్న వాళ్ళ ఏంటిది వాళ్ళ సహచరులు అంట, వాళ్ళు ఇలా చేసిన అలా చేసిన అనే పేరు రాకుండా మనకు సాధ్యమైనంత వరకు మనకు శంకరన్న మన హృదయంలో ఎప్పటికీ బతికే ఉంటాడు. మనం శంకరన్న మన జనాలలో బ్రతికించుదాం. అట్లా ప్రతి సంవత్సరం ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి అన్నని కనీసానికి స్మరించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పటి నుండి మనం ప్రతి సంవత్సరం అన్నకు నివాళులు అర్పిద్దాం. అందరు కామ్రేడ్స్ ఎంత ఏ పనులున్నా ఎలా ఉన్నా కానీ ఆ ఒక్కరోజు మాత్రం అన్నకు నివాళులు అర్పించడానికి రండి. అందరితో పాటు మనం అందరం కలిసి అన్నకు నివాళులు ఘనంగా నివాళులు అర్పించడమే మనకు అన్నకు చేసినటువంటి అన్నం గుర్తించుకోవడమే మనం అన్నకు చేసిన విప్లవ ఏంటిది వందనాలు. మనం ఏంటిది విప్లవం మనం సాధిస్తాము అన్నదానికి దానికి ఒక అర్థం. అంతేగాని మనం ఇంకేం చేయలేము. ఆ చేసేది మాత్రం ఇలా చేద్దాం. కామ్రేడ్స్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, శంకరన్న ప్రతి సంవత్సరం జూన్ 6వ తారీఖు రోజు ఇక్కడ సంస్మరణ సభ ఇక్కడ నుంచి జరుగుతుంది.
కాబట్టి ఆ ఒక్క రోజు గుర్తుపెట్టుకొని అందరూ వచ్చి చేయూతనిచ్చి అందరూ కలిసి చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఏ పార్టీలు మనకు అండగా లేవు, ఎవరు చేయలేదు. కానీ ఆర్థికంగా ప్రతి ఒక్క కామ్రేడ్స్ ఆర్థికంగా మనం ఇప్పుడు కలర్ వేయడానికి కానీ ఆ వంట కానీ అన్నిటికీ హెల్ప్ చేసిన అంటే సహకరించిన కామ్రేడ్స్ అందరికీ విప్లవాభివందనాలు. ఏ అమరులకైనా ఎవరికైనా కుటుంబాలకైనా ఎవరికైనా ఏ హెల్ప్ కావాలన్నా మీరున్నా అని ముందుకు వచ్చి చేయూతనివ్వండి. మనం చూసుకోకపోతే మనం బయట వాళ్ళు ఎవరు చూసుకోలేరు. మనలో గొడవ పెట్టుకొని ఇన్ని రోజులు వెళ్ళిపోయాను ఇప్పుడు వచ్చిను అని అంటే మాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సత్యానికి హెల్త్ బాగాలేనప్పుడు అసలు ఎవరికి తెలియదు, మా కాంటాక్ట్స్ లేవు. అలాంటి టైంలో మేము ఎవరిని ఫోన్ చేయలేదు, హెల్ప్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు మనం అందరం ఒక గ్రూప్ అంటే మనకు ఒకటి వాట్సాప్ ఉంది కదా, ఇప్పటి నుంచి ఏంటంటే ఒకరికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మేమున్నాం అందరం అని చెప్పి సహకరించుకుంటూ అన్ని ఇలానే ముందుకు వెళ్దాం. అందరం ఒకటే ఇలాంటి విప్లవాభివందనాలు అందరికీ తెలుపుకుంటూ ముందుకెళ్దాం కామ్రేడ్స్. ఈ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష ఈ సందర్భంగా విప్లవాభివందనాలు. కామ్రేడ్స్ అందరికీ విప్లవాభివందనాలు.